అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాడు చాలా వాగ్దానాలు చేసినారు. మీకు తెలుసు, మనకు తెలుగులో సామెత ఉంటుంది, ఓడమల్లయ్య బోడమల్లయ్య అని చెప్పని. మీరంతా ఓడమల్లయ్య రాయాల. అశోక్ నగర్లో ఉన్నటువంటి అశోక్ సార్ గారి నుంచి మొదలుకుంటే మొత్తం అశోక్ నగర్ నిరుద్యోగులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా ఓడమల్లయ్యలు. ఓడ దిగంగానే బోడమల్లయ్యలు. గద్దెక్కిండు, గద్దెక్కంగానే బోడమల్లయ్యలు అన్నట్టుగా ఇవాళ అశోక్ నగర్ నిరుద్యోగుల పైన లాఠీలు, వాళ్ళపైన కేసులు, వాళ్లకు జైళ్లు అనేటువంటి ఒక రీతిలో ఇవాళ ఉద్యోగాలు అడిగినటువంటి ఒక నిరుద్యోగులకు ఇవాళ ఈ ప్రభుత్వం కేసులు, లాఠీలు, జైళ్లు అనేటువంటి ఒక రీతిలో ఇవాళ వాళ్ళ జీవితాలతో ఇవాళ చెలగట్టమాడుతూ ఉంది. ఉద్యోగం లేకుండా ఇవాళ ఆత్మన్యూనతాభావంతో ఉన్నటువంటి ఒక వాళ్లకు ఇంతకుముందు అంటున్నారు పరిష్కారం ఏందని చాలా స్ట్రాటజీ చెప్పిండ్రు. నాకైతే ఒకటే పరిష్కారం కనబడుతుంది. పరిష్కారం ఏందయ్యా అంటే, ఉద్యోగం రావాలి అంటే రేవంత్ పోవాలి. పాలకుడికి భయం ఉండాలా, భక్తి ఉండాలా, ఒక పర్స్పెక్టివ్ ఉండాలా, ఏమీ లేనటువంటి ఒక బరితెగింపు రాజకీయాలు, పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ఒక పరిస్థితి. వాట్ ఆర్ ద వేకెన్సీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద గవర్నమెంట్, అది చెప్పడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాకపోతే, విఘ్నత లేకపోతే వీడు పాలకుడా లేకపోతే రాక్షసుడా? అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, నియామకాల కోసం కదా. ఇప్పుడు మీరు మొదలు పెట్టబోయేది తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం లాంటిది. అట్లాంటి ఉద్యమాన్ని ఇప్పుడు మీరు మొదలు పెట్టాలి. దానికి తెలంగాణ పునర్నిర్మాణం నియామకాలే కదా. నియామకాలు జరుగుతలేవు కదా. రిటైర్డ్ అయిపోయేటోళ్ళు అయిపోతున్నారు, కానీ మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ వస్తలేరు. నీకు అడ్మినిస్ట్రేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, యువత అంతా ఆగమాగం అయిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పునర్నిర్మాణం కోసమే ఈ నిరుద్యోగ జేఏసీ ఏర్పడాలనే విధంగా ఉంటే బాగుంటుంది అనేది నాకు సలహా. దీర్ఘకాలికంగా ఒక పోరాటం తీసుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం. మరీ ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి నీచ నికృష్టమైన పరిపాలన ఉంటుందని చెప్పి ఎవ్వరం కూడా ఊహించుకోలేం. సో ఇటువంటి పరిస్థితి వచ్చింది కనుక రేపు ఇంకా మీరందరూ మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు మంచోళ్ళు, ఎవరు తెలంగాణ ఆత్మ ఉన్నది, ఎవరు తెలంగాణ కోసం పనిచేస్తున్నారు చెప్పాల్సిన బాధ్యత మీరు ఉంటుంది కనుక మీరందరూ కూడా అందుకు సిద్ధం కావాలని చెప్పి నేను కోరుకుంటూ, నిరుద్యోగుల అంశం పైన మీరు ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ ఆ కార్యక్రమం పట్ల మా బీఆర్ఎస్ గా ముందు వరుసలో ఉంటుంది, మీకోసం కొట్లాడితే. గత కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకి ఇచ్చిన అంశాలపైన ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేంత వరకు ఎంబడి వాడదాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో జాబ్ క్యాలెండర్ అంటే ఏదో క్యాలెండర్ లెక్క డిసెంబర్ 16 తారీఖు వస్తుంది, ఇంకోటి జనవరిలో సంక్రాంతి పండుగ వస్తుంది. అది కాదు. జాబ్ క్యాలెండర్ అంటే ఒక ఎగ్జామ్ డేట్, పలాని డిపార్ట్మెంట్ లో పలానా ఎగ్జామ్ డేట్ మీద పలానా నోటిఫికేషన్ ఇస్తాం, పలానా డేట్ రోజు ఎగ్జామ్ పెడతాము, పలానా టైంలో రిజల్ట్ ఇస్తాం అనేది ఒక క్యాలెండర్ వైజ్. ఇవాళ క్యాలెండర్ వైజ్ ఏమిచ్చింది? ఓన్లీ జాబ్ క్యాలెండర్ అంటే తూతు మంత్రంగా ప్రకటించి తప్పించుకుంది. నిరుద్యోగ అంశంతో పాటు విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన కూడా మనం ఎప్పటికప్పుడు ఫైట్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇస్తుందో దాన్ని ఇచ్చేంత వరకు కూడా మనం అంతా కూడా మీతో పాటు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉన్నారు ఎవరికైనా అంటే మొట్టమొదటి వరుసలో ఉండేది నిరుద్యోగులే. నమ్మక ద్రోహం చేశారు. 16-17 వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకొని ఇవాళ బహిరంగ సభల్లో అసెంబ్లీలో నిజం చెప్పారు. బయట అసంబద్ధాలు. నిన్న కాక మొన్న అంబేద్కర్ జయంతి రోజున 70,000 ఉద్యోగాలు అన్నారయ్యా. మరి మీరే ఆలోచించండి. అంటే రాజకీయ వేదికల మీద, బహిరంగ వేదికల మీద అబద్ధాలు మాట్లాడుతూ, అసెంబ్లీలో తప్పదు కాబట్టి, దొరికిపోతారు కాబట్టి నిజాలు చెప్తూ, ఈ ద్వంద్వ వైఖరిని మీరంతా ఒకసారి గుర్తు చేసుకోండి. తప్పనిసరిగా ఒక మంచి వాతావరణం, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాలు, తర్వాత విద్యార్థి సంఘాలు ఒకచోట చేయడం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ సంఘాలు అయితే పోరాడినాయో, ఏ కవులైతే కొట్లాడినరో, ఏ విద్యార్థులు అట్లా కొట్లాడినరో, ఏ ఉద్యోగులు అయితే కొట్లాడినరో, ఏ విద్యావంతులు అయితే కొట్లాడినరో, ఏ రాజకీయ నాయకులు కొట్లాడినరో, ఎవరి రాజకీయాలు వాళ్ళకి అఫిలియేషన్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పైన ఒక వేదిక పైన రావాలి. ఆ రావాల్సిన బాధ్యత జర్నలిస్ట్ సంఘాలు తీసుకోవాలని నేను కోరుతున్నాను, ఇంక్లూడింగ్ మా క్రాంతనతో. వస్తే ఏమవుతుంది? అందరూ ఒక వేదిక మీద కల్పిస్తే పాలకులు పండుకున్న కాలకులు లేచి కూర్చుంటారు. రేవంత్ రెడ్డి నిద్రపోడు, మంత్రులు నిద్రపోదు. ఏమవుతుంది? మళ్ళా వీళ్ళందరూ ఒక వేదిక మీదకి ఎందుకు వచ్చిండ్రు? భయం స్టార్ట్ అవుతుంది. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు మీరు కల్పించింది 1,30,000 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి.
అది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాయి. ఇక కాంగ్రెస్ వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే 17,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అంటున్నారు. కానీ 17,000 ఉద్యోగాలు అంతా కూడా అది ఒకటి అబద్ధం. ఎందుకంటే ఇవాళ ఫార్మా రంగానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 6,200 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిరు, ఎగ్జామ్ పెట్టిరు, పత్రాలు ఇచ్చిరా? మరి ఇవ్వలే. సంవత్సరం అయింది ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వలే. మీరు ఏ పత్రాలు ఇచ్చిరు? గత గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్లకి పత్రాలు ఇచ్చిరు. కానీ మీ గవర్నమెంట్ పెట్టినటువంటి సంవత్సరం పూర్తయినటువంటి ఉద్యోగాలకు ఎందుకు పత్రాలు ఇస్తలేరు? అలాగే ఆర్టీసీలో 2,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇంతవరకు దాని ఇంకా ప్రక్రియ పూర్తి కాల. మీరు ఇచ్చిన 17,000 ఉద్యోగాలు మీద ఒకటి కూడా లేదండి. ఎందుకంటే గ్రూప్ 1 గత గవర్నమెంట్లోనే వచ్చింది, గ్రూప్ 2 గత గవర్నమెంట్లోనే వచ్చింది, గ్రూప్ 3 గత గవర్నమెంట్లో వచ్చింది. వాటి సంబంధించి ఎగ్జామ్ పెట్టారు, 2,500 ఉద్యోగాలని లెక్కలు వేసుకున్నారు. ఆ లెక్కలు వేస్తేనే 17,000 అయినాయి. 17,000లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు మీది కాదు, ఒక్క ఉద్యోగం కూడా మీరు